హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో 8 months బేబీస్ నుంచి 1 year అబో బేబీస్కి ఓట్స్తో వెరైటీగా ఏమైనా రెసిపీ ఉంటే పెట్టమని చెప్పి అడుగున్నారు. సో ఆల్రెడీ నేను ఒకటి పోస్ట్ చేస్తున్నాను, ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియో వచ్చి ఓట్స్ ఇంకా యాపిల్తో నేను ప్యూరీ మనం ఎలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టాలి అని చెప్పి పెడుతున్నాను. దీనికి వచ్చి నేను 1 cup ఓట్స్ తీసుకున్నాను, ఫ్రెష్ ఓట్స్. ఇవి మనం ఫస్ట్ డ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ మనం ఏమీ యాడ్ చేయకూడదు. జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే బ్రౌన్ కలరు లాగా రావాలి మనం ఓట్స్ రోస్ట్ చేసినప్పుడు. జస్ట్ 2 to 3 minutesలో ఇవి రోస్ట్ అయిపోతాయి. మనం ఎక్కువసేపు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా రోస్ట్ అయిపోతాయి, ఇంకా మాడిపోతాయి. సో అందుకోసం మీడియంలో పెట్టుకొని రోస్ట్ చేసామంటే తొందరగా అయిపోతాయి. సో ఇవి అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని బాగా చల్లార్చాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్కి పట్టకూడదు. తర్వాత ఇవి మనం మిక్సీ జార్కి పెట్టుకుని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక యాపిల్ తీసుకున్నాను. నేను ఫుల్ యాపిల్ పీల్ ఆఫ్ చేసేసి ఇలా లోపల గింజలన్నీ తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయి. సో అవి మళ్ళీ మనం స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్దగా చేసుకుంటే తొందరగా ఉడకవు. సో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దానిలోకి ఒక 1/2 glass వాటర్ వేసినా సరిపోతుంది, లేకుంటే ఫుల్ గ్లాస్ వాటర్ వేసినా సరిపోతుంది. ఈ ముక్కలన్నీ దానిలో వేసి ప్లేట్ పెట్టి ఒక 5 minutes ఉడికించామంటే తొందరగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చు వెదర్ ఉడికిందా లేదా అని. ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ప్రెస్ చేసాము అంటే సో లోపలికి స్మూత్గా వెళ్ళిపోయిందంటే అది బాగా ఉడికిపోయినట్టు. తర్వాత స్మాషర్తో మనము స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. గ్యాస్ మీద ఉండంగానే మనం ఇలా స్మాష్ చేసుకుంటూ ఉంటే తొందరగా మెత్తగా స్మూత్గా అయిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి నేను 2 spoons యాడ్ చేశాను ఓట్స్ పౌడరు. ఈ 2 spoons మనం యాడ్ చేసుకొని కొంచెం 1 year అబోవ్ పిల్లలు అయితే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. సో మనం యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం బాగా ఎలబరేట్ అవుతుంది. సో ఎక్కువ అవుతుంది క్వాంటిటీ అనేది. దానికోసం నేను 2 spoons వేసాను. బాగా మిక్స్ చేసి ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేసి కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉన్నాము అంటే కింద మాడు అంటకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది. సో 2 minutes అలా పెట్టామంటే తొందరగా ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి టేస్ట్ చేయొచ్చు. కొంచెం స్వీట్నెస్ అనిపించిందంటే దింపేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అది ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి బాగా చల్లారనిచ్చాలి. ఆ తర్వాత పిల్లలకి పెట్టేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.